హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్. మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్లోని లెసన్స్ని బిట్స్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్లస్ హై స్కూల్ చదివే స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయి. అందులో భాగంగా మొన్న 7th క్లాస్లోని విశ్వం లెసన్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత 7th క్లాస్లోని కాకతీయ సామ్రాజ్యంలో పార్ట్ 1 రూపంలో బిట్స్ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజున కాకతీయ సామ్రాజ్యం లెసన్ కి సంబంధించి పార్ట్ 2 బిట్స్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 చూసే వాళ్ళు ముందుగా పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత పార్ట్ 2 వీడియోని చూడండి. పార్ట్ 1 సంబంధించిన వీడియో లింక్ ని పైన ఐకాన్ లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం లెసన్ లోని పార్ట్ 2 బిట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నాయంకర్లకు సంబంధించి సరైనది ఏది? ఈ క్రింది వాటిలో నాయంకర్లకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 1 సైనిక నాయకులు, ఆప్షన్ 2 చక్రవర్తులు, ఆప్షన్ 3 కాకతీయులకు సామంతులుగా పనిచేశారు, ఆప్షన్ 4 న్యాయాధికారులు, ఆయగారులు. ఆప్షన్స్ 1, 2 మాత్రమే, 2, 3, 4 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 2, 4 మాత్రమే. ఆన్సర్ 3 1, 3 మాత్రమే సరైనది. నాయంకర్లు, సైనిక నాయకులు ప్లస్ కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రవచనాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తింపుము. ఏ తలారి అనగా పురోహితుడు, బి ఆయగారులు అనగా గ్రామాధికారులు, సి వెలిపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. ఆప్షన్స్ 1 ఏబి మాత్రమే, ఆప్షన్ 2 బీసీ మాత్రమే, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే, ఆప్షన్ 4 బి మాత్రమే. ఈ క్రింది ప్రవచనాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తింపుము. ఆన్సర్ 3 ఏసీ మాత్రమే తప్పుగా ఉన్నాయి. తలారి అనగా పురోహితుడు కాదు, వెలిపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి కాదు, ఆయగారులు అనగా గ్రామాధికారులే. ఇక్కడ తలారి అంటే ఎవరు? తలారి అంటే గ్రామ రక్షక భటుడు. వెలిపొలం అనగా నీటి వసతి కలిగిన భూమి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్నదానిని గుర్తింపుము. 1 పాకాల, లక్కవరం, ఘనాపురం అనేవి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. అటవీ ఉత్పత్తులకు విధించే పన్నును అడ్డపన్ను సుంకం అంటారు. ముప్పమాంబ, మైలమాంబ ప్రసిద్ధి చెందిన దేవతలు. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న దానిని గుర్తింపము. ఆన్సర్ 4 పైవన్నీ తప్పుగానే ఉన్నాయి. పాకాల, లక్కవరం, ఘనాపురం అనేవి ప్రసిద్ధ చెరువులండి. పాకాల, లక్కవరం, ఘనాపురం అనేవి ప్రసిద్ధ చెరువులు. అటవీ ఉత్పత్తులపై విధించే పన్నును పుల్లరి సుంకం అంటాం. మరి అడ్డపట్టు సుంకం అనేది గొర్రెల మందపై విధించే పన్నును అడ్డపట్టు సుంకం అంటాం. ముప్పమాంబ, మైలమాంబ ప్రసిద్ధి చెందిన రాజకుటుంబానికి చెందిన స్త్రీలు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కాకతీయులు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్, రాజులు విదేశీయానం చేయడానికి, 2 వారి కాలంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, 3 విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం, 4 వారి సామ్రాజ్యాన్ని పరిరక్షించడం కోసం. కాకతీయులు మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ 3 విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం
మోటుపల్లి నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మీకు ఒక విషయం అండి, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా డిఫికల్టీగా ఉంటాయి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ సిచ్యువేషన్కి అనుగుణంగా ఈ బిట్స్ని రూపొందించడం జరిగింది. మీరు ఈ బిట్స్ ఆన్సర్ చేయాలంటే ఆ లెసన్ని బాగా పూర్తిగా చదువు ఉండాలి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఇవి మీకు కఠినంగా ఉంటే మళ్ళీ ఒకసారి లెసన్ మీకు చదివితే మీకు అప్పుడు ఈజీగా అవుతాయి ఈ బిట్స్. మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని బాగా గట్టిగా బలంగా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఈ క్రింది వానిలో సంస్కృతంలో రాయబడిన గ్రంథాలను గుర్తింపుము. ఆప్షన్స్: క్రీడాభిరామం వల్లభరాయుడు, ప్రతాపరుద్రియం విద్యానాథుడు, ఆప్షన్ 3 కుమార సంభవం నన్నేచోడుడు, ఆప్షన్ 4 గీత రత్నావళి నృత్య రత్నావళి జయపసేనాని. ఈ క్రింది వానిలో సంస్కృతంలో రాయబడిన గ్రంథాలను గుర్తింపము. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 3, 4, ఆప్షన్ 3 2, 3, ఆప్షన్ 4 2, 4. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రతాపరుద్రియం విద్యానాథుడు, గీతరత్నావళి నృత్యరత్నావళి జయాపసేనాని రాసిన గ్రంథాలు సంస్కృతంలో రాయబడిన గ్రంథాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడావిరామం అనేది తెలుగులో రాయబడిన గ్రంథం, కుమార సంభవం కూడా తెలుగులో రాయబడిన గ్రంథం. నెక్స్ట్ 6th క్వశ్చన్, 1000 స్తంభాల గుడి యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటి? 1000 స్తంభాల గుడి యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటి? ఆప్షన్ 1 గుడి యొక్క వాస్తు నిర్మాణం, ఆప్షన్ 2 ఏకశిలానంది, ఆప్షన్ 3 హనుమకొండలో ఉండడం, ఆప్షన్ 4 1000 స్తంభాలు ఉండటం. 1000 స్తంభాల గుడి యొక్క ప్రధాన ఆకర్షణ ఏమిటి? ఆన్సర్ ఏకశిలానంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, కాకతీయుల కాలంలో పేరడీ నాట్యం ఏ సమయంలో ప్రదర్శించేవారు? ఆప్షన్స్: 1 రాకుమారుల జన్మదినాలప్పుడు, ఆప్షన్ 2 ముఖ్యమైన పండుగల సమయంలో, ఆప్షన్ 3 రాజులు విజయం సాధించినప్పుడు, ఆప్షన్ 4 యుద్ధ సమయాలలో. కాకతీయుల కాలంలో పేరడీ నాట్యం ఏ సమయంలో ప్రదర్శించేవారు? ఆన్సర్ 4 యుద్ధ సమయాల్లో పేరడీ నాట్యం ప్రదర్శించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? రామప్ప ఆలయం ప్రసిద్ధి చెందడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం, ఆప్షన్ 2 ఈ ఆలయ విగ్రహాలు నల్ల గ్రానైట్ రాయితో నిర్మించడం వలన, ఆప్షన్ 3 ఈ ఆలయంపై పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు ఇతిహాస కథలు చెక్కబడటం వల్ల, ఆప్షన్ 4 ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్తస్వరాలను ధ్వనింపచేయటం వల్ల. ఆన్సర్ 1 విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, సంస్కృతి మరియు వారసత్వం గురించి యునెస్కో ప్రకారం సరైన దానిని గుర్తింపుము. సంస్కృతి మరియు వారసత్వం గురించి యునెస్కో ప్రకారం సరైన దానిని గుర్తింపుము. ఆప్షన్ 1 సంస్కృతి వారసత్వం రెండింటినీ మార్చగలము, సంస్కృతిని మార్చలేము, వారసత్వమును మార్చగలము. సంస్కృతిని మార్చవచ్చు, వారసత్వమును మార్చలేము. ఆప్షన్ 4 సంస్కృతి వారసత్వం రెండింటినీ మార్చలేము. ఆన్సర్ సంస్కృతి వారసత్వం రెండింటినీ మార్చలేము. మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.